హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి ప్రశ్నల నిధి అనే పుస్తకం నుండి సంగ్రహించబడింది. ఇక మొదలు పెడదాం ప్రశ్నల్ని. వస్తు కవిత అని మొదట వాడిన కవి నన్నయ్య చోడుడు. దేశీ పదాలతో ప్రసన్నంగా గల తెలుగును ఏమంటారు? జాను తెలుగు. తెలుగులో గల రామాయణాల్లో మొదటిది రంగనాథ రామాయణం. తెలుగులో ప్రథమాంధ్ర మహాపురాణంగా దేనిని చెప్తారు? మార్కండేయ పురాణంను. తెలుగులో తొలి కథాకావ్యంగా దేనిని పేర్కొంటారు? దశకుమార చరిత్ర. నిర్వచనోత్తర రామాయణం. ఇది తిక్కన తొలి రచన. తొలి శతకంగా దేనిని చెప్తారు? శివతత్వ సారంను. తొలి కవయిత్రి ఎవరు? తాళ్ళపాక తిమ్మక్క. రామాయణం రచించిన తొలి కవయిత్రి మొల్ల. తొలి ద్వ్యర్థి కావ్యం ఏది? రాఘవ పాండవీయం. తెలుగులో తొలి నాటకమేది? మంజరి మధుకరీయం. తొలి జంట కవులుగా పేర్కొనదగినవారు? నందిమల్లయ్య, ఘంటసింగన. తొలి యక్షగానంగా చెప్పబడుతున్నదేది? సుగ్రీవ విజయం. పోతన తొలి రచన ఏది? భోగిని దండకం. శ్రీనాథుని తొలి రచన ఏది? మరుత్తరాచరిత్ర. ద్విపద కావ్యాలు రాసిన తొలి కవి? పాల్కురికి సోమన. తొలి ఆస్థాన కవయిత్రిగా తెలుగులో ఎవరిని పేర్కొంటారు? రంగాజమ్మను. తెలుగులో తొలి నవలగా చెప్పబడినది? రాజశేఖర చరిత్ర. తెలుగులో తొలి కథ ఏది? తిద్దుబాటు. తెలుగులో స్వీయ చరిత్ర రాసిన తొలి రచయిత ఎవరు? కందుకూరి వీరేశలింగం. దేనిని తొలి యాత్ర రచనగా పేర్కొంటారు? కాశీయాత్ర చరిత్రను. తెలుగులో తొలి సాహిత్య పత్రిక ఏది? సుజనరంజని. తెలుగులో మొట్టమొదటి దినపత్రిక ఏది? దేశాభిమాని. మొట్టమొదటగా నవలల పోటీ నిర్వహించిన పత్రిక? చింతామణి. ఎవరిని కొందరు తొలి కథా రచయితగా పేర్కొంటారు? గురుజాడ అప్పారావును. కొక్కొండ వెంకటరత్నం పంతులు స్థాపించిన పత్రిక? ఆంధ్రభాష సంజీవని. అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక స్థాపకుడెవరు? పూండ్ల రామకృష్ణయ్య. కొచ్చెర్లకోట జమీందారు నడిపిన పత్రిక ఏది? సరస్వతి. తొలి కథానిక దిద్దుబాటును ప్రచురించిన పత్రిక? ఆంధ్రభారతి. మనోరమ పత్రికకి సంపాదకులైన రచయిత? చిలకమర్తి. అయ్యంకి వెంకటరమణయ్య సంపాదకత్వం వహించిన పత్రిక? ఆంధ్రభారతి. జయంతి రామయ్య పంతులు సంపాదకులుగా ఉన్న పత్రిక? ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక. గిడుగు రామమూర్తి పంతులు నడిపిన పత్రిక? తెలుగు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సంపాదకులుగా ఉన్న పత్రిక? ప్రబుద్ధాంధ్ర. తెలుగు సాహిత్యానికి ఆటపట్టుగా ఉన్న భారతీ పత్రికను స్థాపించిన వారు? కాశీనాథుని నాగేశ్వరరావు. గ్రాంధిక భాష వ్యాప్తి కోసం ఏర్పడిన పత్రిక ఏది? వజ్రాయుధం. స్త్రీల పత్రికగా ప్రాచీనమైన పత్రిక? తెలుగు జానన. కృష్ణా పత్రిక సంపాదకుడిగా పేరొందిన వారు? ముట్నూరి కృష్ణారావు. సురవరం ప్రతాపరెడ్డి గారు నిర్వహించిన పత్రిక? గోల్కొండ. ఆంధ్ర పత్రిక వ్యవస్థాపకులు ఎవరు? ఇక్కడ మనకి ఎవరూ లేరు అనే సమాధానం ఇవ్వబడింది. సృజన పత్రిక ఏ భావాలు కలది? విప్లవ భావాలను కలది. సృజన పత్రిక ఏ భావాలు కలది? విప్లవ భావాలను కలది. విశ్వనాథ వారి సాహిత్య వ్యాప్తి కోసం వెలువడిన పత్రిక? మేఖల. వివేకవర్ధిని పత్రిక నిర్వాహకులు ఎవరు? కందుకూరి. సోమసుందర్ నడిపిన పత్రిక ఏది? కళాకేలి.
జ్వాలా పత్రిక సంపాదకుడు ఎవరు? ముద్దు కృష్ణ. అభ్యుదయ రచయితల సంఘం ప్రచురించిన పత్రిక పేరు అభ్యుదయ. కొడవటిగంటి కుటుంబరావు సంపాదకుడిగా పనిచేసిన పిల్లల పత్రిక ఏది? చందమామ. దేవులపల్లి రామానుజరావు నడిపిన పత్రిక శోభ. విశ్వనాథ సంపాదకత్వంలో వెలువడిన పత్రిక ఏది? జయంతి. కొంపెల్ల జనార్దనరావు నడిపిన సాహిత్య పత్రిక ఉదయిని. నవ్య సాహిత్య పరిషత్ వెలువరించిన పత్రిక ప్రతిభ. ఆంధ్రనామ సంగ్రహం అనే పద్య నిఘంటువు రచించిన వారు పైడిపాటి లక్ష్మణ కవి. శబ్దరత్నాకరము నిఘంటువును కూర్చిన వారు భోజనపల్లి సీతారామాచార్యులు. పిఠాపురం రాజావారి వల్ల వెలువడిన ప్రసిద్ధ నిఘంటువు ఏది? సూర్యరాయాంధ్ర నిఘంటువు. విద్యార్థి కల్పతరువు తయారు చేసిన వారు ముసునూరి వెంకటశాస్త్రి. ఆంధ్ర వాచస్పత్యం అనే నిఘంటువు కూర్చిన వారు కొట్రశ్యామల కామశాస్త్రి. ద్విభాషా నిఘంటువు కూర్చిన పాశ్చాత్యుడు క్యాంబెల్. సిపి బ్రౌన్. శాసన శబ్దకోశం రూపొందించిన వారు కందుకూరి ఈశ్వరదత్తు. దోనప్ప సంపాదకత్వంలో వెలువడిన తులనాత్మక కోశమేది? తెలుగు వ్యుత్పత్తి పదకోశం. మడి నానుడి రచయిత ఎవరు? నుడి నానుడి రచయిత ఎవరు? తిరుమల రామచంద్ర. సవర భాషకు నిఘంటువు కూర్చిన వారు గిడుగు రామమూర్తి. ఆంధ్ర పండిత బిషక్కుల భాషాభేషజం రచించినది ఎవరు? గిడుగు రామమూర్తి. కృష్ణదేవరాయల దినచర్య గల గ్రంథమేది? రాయవాచకం. ఆంధ్ర సంస్కృత కోశం సంకలనకర్తలలో ఒకరు పుల్లెల శ్రీరామచంద్రుడు. ప్రజ్ఞా ప్రభాకరం ఎవరి స్వీయ చరిత్ర? వేటూరి ప్రభాకర శాస్త్రి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్వీయ చరిత్ర ఏది? అనుభవాలు జ్ఞాపకాలు. అంతరంగ కథనం ఎవరి స్వీయ చరిత్ర? బుచ్చిబాబు. ఆదిభట్ల నారాయణదాసు గారి స్వీయ చరిత్ర పేరు? నా ఎరుక. బతుకు పుస్తకం రచయిత ఎవరు? ఉప్పల లక్ష్మణరావు. జాషువా పద్యాలలో రాసిన జీవిత చరిత్ర ఏది? నా కథ. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు రచయిత ఎవరు? బోయి భీమన్న. రాళ్ళు రప్పలు అనే స్వీయ చరిత్ర ఎవరిది? తాపి ధర్మారావుది. రాళ్ళు రప్పలు అనే స్వీయ చరిత్ర తాపి ధర్మారావుది. తాపి ధర్మారావు నడిపిన పత్రిక పేరు కాగడ. శ్రీశ్రీ స్వీయ చరిత్ర పేరు అనంతం. యాత్రాస్మృతి రచయిత ఎవరు? దాశరథి. సురవరం ప్రతాపరెడ్డి గారి రచన ఆంధ్రుల సాంఘిక చరిత్ర. స్థానం నరసింహారావు గారి స్వీయ చరిత్ర ఏది? నటస్థానం. మన లిపి పుట్టు పూర్వోత్తరాలు రచయిత ఎవరు? తిరుమల రామచంద్ర. తొలి మిశ్ర భాషా నిఘంటువు కూర్చిన వారు సిపి బ్రౌన్. బుడతకీచులు అంటే ఎవరు? పోర్చుగీసు వారు. తెలుగులో మొట్టమొదట పుస్తకం ప్రచురించిన వారు బెంజమిన్ షుల్జ్. ద్రవిడియన్ కంపారిటివ్ గ్రామర్ అనే గ్రంథ రచయిత బిషప్ కార్డ్వెల్. కర్నల్ మెకంజీ దొర తెలుగులో ఏమి రాయించాడు? కైఫియత్తులు. బయోగ్రాఫికల్ స్కెచెస్ ఆఫ్ డెక్కన్ పోయెట్స్ అనే దక్కను కవుల చరిత్ర రచించిన వారు కావలి వెంకటరామస్వామి. అనువాద సమస్యలు అనే గ్రంథ రచయిత రాచమల్లు రామచంద్రారెడ్డి. వాడుక భాషలో హిత సూచనని రాసినవారు స్వామినేని ముద్దు నరసింహం.
రాయవాచకం రచించినది విశ్వనాథ నాయని స్థానాపతి. తెలుగు భాషను విదేశీయుడు ఏ భాషలతో పోల్చాడు? ఇటాలియన్తో. చెల్లపిల్ల వాడుక భాషలో రాసిన యాత్రా చరిత్ర ఏది? కాశీయాత్ర. దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటిన రాజు ఎవ్వరు? కృష్ణదేవరాయలు. శ్రీశ్రీ మహాప్రస్థాన్ని సూర్యనారాయణ భాను ఏ భాషలోకి అనువదించారు? హిందీలోకి. తొలి సాహితీ సంస్థగా చెప్పబడే బరంపురం సంస్థ ఏది? ఆంధ్ర భాషాభివర్ధని సమాజం. గ్రాంధిక భాషకు అండగా నిలిచిన సంస్థ ఏది? ఆంధ్ర సాహిత్య పరిషత్. సాహితీ సమితి సంస్థకి సభాపతిగా ఉన్న కవి తల్లవజ్జుల శివశంకర శాస్త్రి. శ్రీశ్రీ స్థాపించిన సాహిత్య సంస్థ ఏది? కవితా సమితి. శతాబ్ది ఉత్సవం జరుపుకున్న హైదరాబాదులోని సంస్థ ఏది? శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం. అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘము. శారద లేఖలు రచించిన కవయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ. రాముడికి సీత ఏమవుతుంది అనే గ్రంథ రచయిత ఆరుద్ర. కాశ్మీర దీపకళిక అనే యాత్రా చరిత్ర ఎవరిది? నాయని కృష్ణకుమారిది. ఆత్రేయ అసలు పేరు ఏమిటి? కిలాంబి నరసింహాచార్యులు. భాగవతుల శివశంకర శాస్త్రి అంటే ఎవరు? ఆరుద్ర. బుచ్చిబాబు అసలు పేరు? శివరాజు వెంకట సుబ్బారావు. దాశరథి పూర్తి పేరు? దాశరథి కృష్ణమాచార్యులు. చలం పూర్తి పేరు? గుడిపాటి వెంకటాచలం. చెరబండరాజు అసలు పేరు? బద్దం భాస్కర్ రెడ్డి. దిగంబర కవులలో ఏవి రాఘవాచారి అంటే ఎవరు? జ్వాలాముఖి. కరుణశ్రీ పూర్తి పేరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇవండి ఈరోజు ప్రశ్నలు సమాధానాలు. ఇప్పటి వరకు మనము 108 ప్రశ్నలు సమాధానాలను నేర్చుకున్నాము. ఇలాంటి మరి ఒక వీడియో మీకు కావాలంటే అందుకోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. ధన్యవాదములు.